హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్యాట్స్ ఫ్రై చేశాను ఫ్రెండ్స్. ఎలా చేశానో చూడండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ముందుగా బ్యాట్స్ ఒక బౌల్లో తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఫ్రై అవుతున్నాయో, మొత్తం పొంగుతున్నాయి. ఇలా ఆయిల్ బాగా హీట్ కావాలి. హీట్ అయ్యాకనే కొన్ని బ్యాట్స్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇవి ప్రతి ఫంక్షన్స్లో పెడతారు, మ్యారేజెస్లో. కొన్ని ఫ్రై చేసుకుంటూ, మరీ రెడ్గా ఫ్రై అవ్వద్దు, వైట్ ఉన్నప్పుడే తీసేసుకోవాలి. చాలా బాగుంటాయి. పిల్లలు కాదు, పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. సాంబార్ చేసినప్పుడు ఈ బ్యాట్స్, పాపడాలు వేయించుకుంటాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా కాలుస్తున్నాను. అన్ని మధ్యలో చిన్నవి అవి బ్యాట్స్ అన్నీ ఇరిగిపోయినాయి, అందుకే అలా సగం ఉన్నాయి. ఈరోజు చిక్కుడుగా టమాటా కర్రీ వండాను. పిల్లలు బ్యాట్స్ వేయించమన్నారు, అందుకే వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు మా రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఒక బౌల్లో వేస్తున్నా కదా. ఇంకా టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ మీద వేస్తే ఆయిల్ అంతా అబ్జర్వ్ చేస్తుంది. అంతే ఫ్రెండ్స్, బ్యాట్స్ రెడీ అయినాయి. కొన్ని వేస్తున్నాను. 3 times ఫ్రై చేస్తాను. అన్నీ ఒకటే వేస్తే అన్నీ ఫ్రై కావు. 3 times ఫ్రై చేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, బ్యాట్స్ రెడీ అయినాయి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.